అమ్మ ఫోన్ చేసింది పండక్కి ఇంటికి రమ్మని. సరే వెళ్ళు. పండక్కి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడే సమానత్వం అయిపోద్ది. ఓ హలో, అమ్మ మనిద్దరిని రమ్మని చెప్పి ఫోన్ చేసింది. ఇద్దరిని రమ్మని ఒక్కరికే కాల్ చేస్తే ఎలా అవుద్ది? నాకు కాల్ చేయాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. అల్లుడేడే? బస్ స్టాండ్ లో ఉండిపోయాడు. ఎందుకు? నువ్వెళ్ళి అత్తగారిని పంపించు అని నా నోట ఎక్కించి పంపించాడు. నేనెందుకే? ఏమో అలిగి కాంప్లెక్స్ లో కూర్చున్నాడు. వాడు సావని నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. ముగ్గురం ఒకే మాట మీద ఉందాం. ఆడి సమానత్వానికి సమాధి కట్టించేద్దాం. తాపి మేతలను తీసుకొచ్చామంటారా? ఏంటి అలా చూస్తున్నావు? ఇంకో 10 నిమిషాలు ఉంది, ఆ తర్వాతే రిమోట్ ఇస్తా. నాకేం అవసరం లేదండి. అమ్మ ఫోన్ చేసింది పండక్కి ఇంటికి రమ్మని. సరే వెళ్ళు. పండక్కి నేను కూడా మా ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడే సమానత్వం అయిపోద్ది. ఓ హలో, అమ్మ మనిద్దరిని రమ్మని చెప్పి ఫోన్ చేసింది. ఇద్దరిని రమ్మని ఒక్కరికే కాల్ చేస్తే ఎలా అవుద్ది? నాకు కాల్ చేయాలి, అప్పుడే సమానత్వం అవుద్ది. సమానత్వం గురించి ఏ గుడ్డు తెలియదు వీళ్ళకి. అమ్మా, ఆ తింగరోడు పండక్కి రాడంట. నేను వచ్చేస్తా, మనిద్దరం ప్రశాంతంగా పండగ చేసుకుందాం. అల్లుడు రావట్లేదా? ఏమైందే? ఎవరిని పిలిస్తే వాళ్ళే వెళ్ళాలంట. నువ్వు ఆయనకు ఫోన్ చేయలేదు కదా, అందుకే ఆయన రాడంట. అదేంటే? అర్థం కాలేదా? సమానత్వం. అయినా ఆయన వస్తే అదో టార్చరే బాబు. ఈ మధ్య మరీ పెరిగిపోయింది. ఏం చేశాడు? మొన్న సినిమాకెళ్ళాము. సినిమా స్టార్ట్ అయిన అరగంటకి థియేటర్ లోపలికెళ్ళాము. కాబట్టి సినిమా అయిన అరగంట వరకు బయటికి రానని కూర్చున్నాడు. స్టాఫ్ వచ్చి మెడ పట్టుకుని బయటికి గెంటేసే వరకు బయటికి రాలేదు తెలుసా? అందుకే పండక్కి అల్లుడు మన ఇంటికి రావాలి. ఇంత చెప్పాక కూడానా? మీ ఇంటికొచ్చినప్పుడు వాడు పెట్టిన సమానత్వం టార్చర్కి గట్టిగా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాను. సూపర్ అమ్మ. నువ్వు వాడి సరదా తీరుస్తానంటే నా సంపూర్ణ మద్దతు మొత్తం నీకే. ప్రపంచంలో అత్తతో పెట్టుకున్న అల్లుడు ఎవ్వడూ గెలవలేదు. నాతో అంత ఈజీగా. అత్త అల్లుడిని మర్డర్ చేయించింది. తన కూతురికి పుట్టిన బిడ్డను చూడటానికి అల్లుడు సూర్య కిరణ్ హాస్పిటల్ కి వచ్చాడు. అయితే అలాగే రత్నం. హలో అత్తగారు, బాగున్నారా? అల్లుడు గారు, మీరు అమ్మాయి పండక్కి తప్పకుండా ఇంటికి రావాలి. అదేంటది? నేను బాగున్నారా అని అడిగాను, మీరు తిరిగి అడగలేదు. నీకేం పోయే కలవరా? నువ్వు బానే ఉంటావు. నీతో ఉన్న వాళ్ళు నరకం అనిపిస్తారు. నీ సమానం. సారీ బాబు. బాగున్నావా? ఇది సమానత్వం. మీకు మీ సమానత్వానికి ఏ లోటు రాకుండా చూసుకుంటాం. పండక్కి రండి బాబు. ఎంత మంచివారు అత్తగారు మీరు. ఇప్పుడే వచ్చేయమంటారా? ఆహాహా, మీరు అమ్మాయితో పాటు సమానత్వంగా వచ్చేయండి. సరే అండి. అమ్మా, బావకి బాక్సులు బద్దలు కొట్టే ప్రోగ్రాంలో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా? ఒరేయ్, మనకి రానిది మనం ట్రై చేయకూడదురా. అవన్నీ చూసుకోవడానికి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారుగా, మనకెందుకు? అమ్మా, ముందు నాన్నకి బాక్సులు బద్దలైపోవాలి. నాకెందుకులే, పైకి వెళ్ళి ఉడియాలు ఎండేసుకుంటాను. ఇదిగో రిమోట్. అంజు, అమ్మా ఎలా ఉన్నావే? బాగున్నాను. నువ్వు? బాగున్నా. అల్లుడేడే? బస్ స్టాండ్ లో ఉండిపోయాడు. ఎందుకు? నువ్వెళ్ళి అత్తగారిని పంపించు అని నా నోట ఎక్కించి పంపించాడు. నేనెందుకే? ఏమో అలిగి కాంప్లెక్స్ లో కూర్చున్నాడు. వాడు సావని నేను వెళ్ళి ఫ్రెష్ అవుతా. అలా అయితే నా రివెంజ్ ఏమైపోవాలి? హలో హలో, అల్లుడి గారు ఇంటికి రానన్నారంట. లాస్ట్ టైం మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేనే కదా మిమ్మల్ని బైక్ మీద పిక్ చేసుకుని వెళ్ళాను. నేను వచ్చినప్పుడు మీరే కదా బైక్ మీద పిక్ చేసుకుని వెళ్ళాలా? అయినా సమానత్వం ఎవరికి పాటించడం తెలియట్లేదు. నాకు బండి నడపడం రాదల్లుడు గారు. నేను వచ్చేలోపు మిమ్మల్ని బైక్ నేర్చుకోమని చెప్పాను కదా. ఏంటి ఈ వయసులోనా? సరే, మావయ్యని పంపిస్తాను. మావయ్యని పంపిస్తారా? సమానత్వం ఎలా అవుద్ది? సమానత్వం అవుతుందిరా బాబు. అదే అల్లుడు గారు అంటే భార్యాభర్తలిద్దరూ సమానమే అంటారు కదా. నేనొచ్చినా మావయ్య వచ్చినా సమానమే అవుతుంది. అలా అయితే సమానత్వం అవుద్ది. సరే అండి, వెయిట్ చేస్తా.
సరే అల్లుడు గారు పంపిస్తున్నా. ఏంటి అలా నిలబడి చూస్తున్నారు? వెళ్ళి ఆ సైకో గాని తీసుకురండి. వీడొక సాడిస్ట్. అల్లుడు గారు అల్లుడు గారు రండి. ఏమైంది బాబు ఆగారు? మీరు ఎప్పుడు వచ్చారని అడగలేదు అత్తగారు. ఎప్పుడొచ్చారు అల్లుడు గారు? ఇప్పుడే వచ్చాను అత్తగారు. ఏమండి అల్లుడు గారు లోపలికి తీసుకెళ్ళండి. అది బాబు వెళ్దాం రండి. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అల్లుడు గారు. అదేంటమ్మా ఆయన అంత ఈజీగా లోపల పంపించేశావు? టార్చర్ స్టార్ట్ చేస్తావనుకున్నాను. అప్పుడే ఏం చూసావే, ముందు ముందు ఉంది. బిడ్డకి విడుదలే. ఈ దెబ్బకి సమానత్వం సెట్ అయిపోవాలి. చూడండి, ముగ్గురం ఒకే మాట మీద ఉందాం. ఆడి సమానత్వానికి సమాధి కట్టించేద్దాం. తాపి మేతలను తీసుకొచ్చామంటారా? నువ్వెప్పుడొచ్చావు? బావ నిన్ను రమ్మంటున్నాడు రా. ఎందుకు? లోపలికి నేను తీసుకొచ్చాను కదా, ఆయనకి కావాల్సినవన్నీ ఇప్పుడు నుంచి నువ్వే చేయాలంట. ఎందుకంట? సమానత్వం అంట. మన ఇంట్లో కూడా బావ డామినేషన్ ఏంటమ్మా? మీరు బాహుబలి సినిమా చూసారా? చూసాము. ప్రభాస్ ఎంత బాగా బాణాలేస్తాడు. అలాంటి వీరుడికి కూడా క్లైమాక్స్ లో 2-3 బాణాలు తగిలాయి. నిజమే. యుద్ధం చేసేటప్పుడు వాళ్ళకే కాదు, 1-2 దెబ్బలు మనకు కూడా తగులుతాయి. అన్నీ మనకే తగిలితే ఎలా వచ్చారు? అల్లుడు గారు మీరేంటి ఈ గదిలో ఉన్నారు? మీరు పడుకోవాల్సింది పక్క గదిలో కదా. ఎందుకు? ఈ గదిలో ఏసీ ఉంది కదా, సరిపోద్ది. లాస్ట్ టైం నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏసీ లేని రూమ్ ఇచ్చారు కదా, అందుకనే మీకు కూడా ఆ గదిలో అరేంజ్ చేశారు. పక్క సమానత్వం. ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, మళ్ళీ సమానత్వం మిస్ అవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నారు? అంజు నా దగ్గర పడుకొని మీరు ఆ గదిలో పడుకుంటే సమానత్వం పోతుందనా? అందుకే మామయ్య గారిని మీకు ఆ గదిలో సెట్ చేశాను. వెళ్ళండి, వెళ్ళి మామయ్య గారి దగ్గర పడుకోండి. అప్పుడు సమానత్వం సెట్ అయిపోతుంది. వెళ్ళండి. అమ్మా, నీ గురకనే గూడ్స్ ట్రైన్ అన్నాడంటే నాన్న గురక సౌండ్ విని హెలికాప్టర్ అంటాడేమో. అంజు, అంజు, వేడి నీళ్ళు పెట్టావా? స్నానం చేయాలి. పెడదామని అనుకున్నానండి, కానీ మా అమ్మ వద్దని చెప్పింది. మీ అమ్మ కాదే, నాకు. అసలే చలికాలం. మీకోసమే వద్దన్నాను అల్లుడు గారు. అదేంటి? కిందసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చన్నీళ్ళతో స్నానం చేశాను కదా, ఇప్పుడు మీరు వేడి నీళ్ళతో స్నానం చేస్తే సమానత్వం పోతుంది. అంటే మీరు వచ్చింది వేసవికాలం, చల్ల నీళ్ళైనా ఓకే, ఇది వింటరు. నేను మీకు ఫోన్లో ఏం చెప్పాను? మిమ్మల్ని మీ సమానత్వాన్ని జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పానా లేదా? సమానత్వమే ఇంపార్టెంట్. సమానత్వమే ముఖ్యం. సర్లే. అత్తగారు, అత్తగారు. అల్లుడు గారు ఏంటి అల్లుడు గారు, ఏమైంది? మా ఇంట్లోని మా ఆవిడే వంట చేసి మీ ఇంట్లోని మా ఆవిడే వంట చేస్తే సమానత్వం ఉండదు. అంటే నేను వంట చేస్తే మీకు నచ్చుతుందో లేదో అని. మీరు వండింది ఎలా ఉన్నా తింటా, ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తింటా. పక్కానా? పక్కా. నాకు కలిసింది కూడా అదేలే. అదే అంటే దుమ్ము లేపేస్తాను చూడండి. అమ్మా, వండేదో చేసేస్తానన్నావు. చేస్తుందిగా వంట. అన్నీ కరెక్ట్ గా వేసి చేస్తే అది వంట, అదే ఈ డబ్బాడు కారం వేసి చేస్తే అది మంట. అదంతా నేను చూసుకుంటానులే. అల్లుడు గారు, వంటలన్నీ నేనే చేశాను. అదే సమానత్వం. వడ్డించమంటారా? ప్రతిసారి మీరు వడ్డిస్తే సమానత్వం ఉండదు. మేము వడ్డిస్తాం, మీరు తినండి, తర్వాత మీరు వడ్డించండి, మేము తింటాం. ఎందుకు అల్లుడు గారు, నేను వడ్డిస్తాను, మీరు తినండి. అదిగో సమానత్వం పాటించట్లేదు. మావయ్య గారు, మీరు తినరా? లేదు అల్లుడు గారు, ఇవాళ ఉపవాసం. కావాలంటే మీకు వడ్డించి హెల్ప్ చేస్తాం. సరే అయితే. ఓకే. అంజు,
ఎలాగోల మంట గురించి ముందు మనం తినేద్దామే, తర్వాత వాడు తింటాడు, సరదా తీరిపోతుంది. ముందు మనకు సరదా తీరుతుంది. అమ్మ కదా, ఇవి ఒక్కసారి తినవే ప్లీజ్. అమ్మో ప్లీజ్. గట్టిగా ఆ. అమ్మా కూరలో కారం వేసావా, కారంలో కూర వేసావు అమ్మా, మంట ఎక్కిపోతుంది. అల్లుడు బాబు, నేను మొత్తం తినేశాను. ఎలా ఉన్నా ఒక్క మెతుకు కూడా మిగల్చుకుంటూ తింటానన్నారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా తినాలి. ప్లేట్లో ఒక మెతుకుంది, ఇది మిగల్చకుండా తినేస్తున్నా. నాకు డౌట్, నువ్వు సరదా తీరుస్తాను, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అన్నావు. అది వాడికా నాకా? నాకు నాకు కూడా మండుతుంది కదే. నీ ఇంకమ్మ నోరు మూసుకుని ఉంటే మా ఆయన ఒక్క టార్చరే నాకుండేది. బాహుబలి బాణాలు అని నన్నే బలి చేసావు కదే. నాకు ఒకటి అర్థం కావట్లేదు, మనం వేసిన ప్రతి ప్లాన్ బెడ్స్ కొడుతుంది, ఎలాగంటావు? మీరు సూపర్ అండి. దేనికండి? మాకు పెళ్ళయి 30 సంవత్సరాల జీవితంలో మీ అత్తయ్య భయపడతాం గాని అడిలిపోతాం గాని ఎప్పుడు చూడలేదయ్యా. మరి అదేంటో మొన్న మీ ఇంటికి వెళ్ళి వచ్చిన కాడి నుంచి గజగజ వణుకుపోతుంది. ఎప్పుడు నేను చేయలేందే. అక్కడ ఏం జరిగిందో నాకు తెలదు గాని అల్లుడు, నా పులి సపోర్ట్ నీకే. కానీ ఒక మాట, ఏంటండి? నీ వెనకాలే ఉంటా, ఎవరితోని చెప్పకో, ఓకేనా? వేడి నీళ్ళు బకెట్ బాత్రూంలో పెట్టా, చూసావా దీన్ని మదపిచ్చి? మేహోనా చెప్పానా మన చేతకన్ను పనిలో దూరదురా అని? నువ్వు నా పోలికరా, నీ వల్ల ఏదవుద్దో నాకు తెలీదా? ఎల్లో పైన ఒడియాలండి పెట్టాను, కాకలు రాకుండా కాయి పో. అల్లుడు బాబు, తోలు తీర్చేసావు. ఇలాంటి అత్తలకి నీలాంటి అల్లుడే కరెక్ట్.